అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఏం చేస్తున్నానంటే పొద్దున కూలోళ్ళు ఫ్రెండ్స్ చేయను నాకు పొద్దున కూలోళ్ళు ఎక్కువ మంది వచ్చింటే ఈరోజు అయిపోయింది తవ్వేది. నేను మళ్ళీ ట్రాక్టర్ దున్నాం కదా, చెట్టు కాడ అయితే తవ్వాలి. పొద్దున పిలిచినంత మంది రాళ్ళ ఫ్రెండ్స్, ముగ్గురే వచ్చినారు. ముగ్గురికి నేను అన్నం ఏం చేస్తానని చెప్పి నేను కూడా పోయి వాళ్ళతో పాటు తవ్వి మధ్యాహ్నం అయితే 11:45కి అయిపోయింది. 11:45 గడ్డెక్కినారు. అయిపోవాల ఫ్రెండ్స్, ఇంకా రేపు కూడా ఉండదు తవ్వేది. ఇంటికి వచ్చే తలకి 12:15 అయింది. ఇంటికి వస్తానే ఇంకేం అన్నం కావాలి కదా ఫ్రెండ్స్, నాకు ఇంట్లో ఎవరు ఇచ్చేసేవాళ్ళు. తొందరగా అయితే రైస్ పెట్టేసినాను. చిట్టి తల్లికి లేట్ అవుతుంది అన్నం తినిపించేదానికి. ఆ పాపకి మధ్య అంతా జ్వరం వచ్చింది కదా అని కొన్ని రసం పెట్టేసినాను. రసం అన్నం అయితే సంజు తినిపించినాడు. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంటికాడే ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది. సంజు పొద్దున ఇడ్లీ సంజునే తినిపించినాడు పాపం అంగడి దగ్గర తెచ్చి. టిఫిన్ కూడా చేయలే ఫ్రెండ్స్, డబ్బులు ఇచ్చేసిపోయినా పిల్లలు అయితే అంగట్లో తెచ్చుకొని తిన్నారు. ఇప్పుడు మళ్ళీ రసం అన్నం అయితే చిడితల్లి తినేసింది. రసం పెట్టినాను, ఇంకా పప్పు చేసేసి ఇప్పుడైతే అన్నం తినాలి ఫ్రెండ్స్. ఇంకా తినలేదు, 1:30 అవుతుంది. నేను చేను కడివి ఇచ్చేసే లోపల లేట్ అయింది. రెండు చూపిస్తాను. అయితే వారం అయింది ఫ్రెండ్స్ గుడ్డలు ఉతికి, అందుకని వస్తానే గుడ్డలు ఒక పక్క రైస్ పెట్టి ఒక పక్క రసం పెట్టి బట్టలు వేసిన వాషింగ్ మిషన్లో. బట్టలు అయితే తిరుగుతున్నాయి. అన్నం చేసుకొని తిని అన్ని దేవి ఆరేసుకున్నాం అని చెప్పేసి. పప్పు చూడండి, పప్పు అయితే తిరగబాటు పెట్టేసినాను. పప్పు అయిపోయింది, నంచుకోవటానికి ఏం లేదని అందుకని కొంచెం ఈ బజ్జీ మిరపకాయలు ఉంటే పప్పులోకి సూపర్గా ఉంటాయని చెప్పేసి కొన్ని అయితే బజ్జీలు వేస్తున్నా ఫ్రెండ్స్. బజ్జీలు అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. నంచుకోవటానికి లేనిది దిగదు ఫ్రెండ్స్. పొద్దుచ్చం చాలా పని చేసి కడుపు నిండా తినకపోతే అస్సలు మళ్ళీ పని చేయలేము, పొద్దున్నే లేయలేము. నేనైతే ఎన్ని మిరకాయ బజ్జీలు చేసినా కొంచెమైనా ఉల్లిపొక్కడ చేసుకుంటాను, ఎందుకంటే కారం అసలు తిని సావలేను నేను ఎందుకో. నా వరకు అయితే ఉల్లిపొక్కడ వేసుకున్నా కొంచెం. చూడండి, చిట్టతల్లికి అయితే రసం పెట్టేసినాను. కొన్నే పెట్టిన రసం అన్నం అయితే చిట్టతల్లి తినేసి, ఎవరు తినలే అన్నం, చిట్టతల్లి ఒకటే తినింది. అన్నం చేసేసినాను. ఇప్పుడైతే అందరం అన్నం తినాలి ఫ్రెండ్స్. తిన్నారా లేదా? పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పు అయితే చాలా బాగుంది. వేడివేడిగా పప్పు, వేడివేడిగా అన్నం, నంచుకోవడానికి మిరపకాయల బజ్జీలు, రసం. ఇది ఈ పూట మా లంచ్. సండే కదా ఫ్రెండ్స్, మామూలుగా అయితే కార్తీక మాసం లేకుంటే సండే బిర్యానీ అన్నా, చికెన్ అన్నా, సంగటన్నా ఏదో ఒకటి ఉంటుంది. కార్తీక మాసం కాబట్టి ఎవరు తినము. తినేవాళ్ళు ఏమైనా తింటారేమో తెలియదు. మా ఊళ్ళో అయితే అసలు ఎవరు తింటారు చాలామంది. ఇది ఈ పూట మన చిన్న ఐడియా. అన్నీ తీసుకుపోయి ఆల్లో పెట్టుకొని అన్నం అయితే తినాలి ఫ్రెండ్స్. ఆకలి రుచి ఎరగదన్నట్టు ఆకలి అయితే మస్తుగా వేస్తుంది, కానీ అంత చండాలంగా అయ్యే ఉండదులేండి. నా వంటలు బాగుంటాయి. అందుకే పప్పు కొంచెం గిన్నెకి తీసేసి అన్నీ తీసుకుపోయి ఆల్లో పెట్టుకొని అందరం కూర్చొని తినేసేస్తాం. ఇంతకు ఉల్లిపొక్కడ ఎలా ఉంది? నాకు ఇదంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే కొంచెం చేసుకున్నాను. బజ్జీలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఓకేనా, ఇది ఈరోజు మా ఇంట్లో లంచ్. ఇంతకు మీ ఇంట్లో లంచ్ ఏం చేసుకున్నారు? మీరేం తిన్నారు? నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ మరి.